హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. మనం ఈరోజు నార్మల్ బ్లౌజ్ అండి, చాలా ఈజీగా సింపుల్గా బిగినర్స్ కూడా ఎటువంటి డౌట్స్ అనేవి లేకుండా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎలాగో చూసేయండి వీడియో. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. మనం ముందుగా వీడియోలో అయితే నేను కటింగ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఒకసారి కటింగ్ వీడియో అయితే చూసేయండి. చూడండి, నేనైతే అంచు ఉన్న వైపు ఒక 2 ఇంచులు ఉండేలాగా నడుము పీస్ అయితే కట్ చేసుకొని అది ఇలా పైన పెట్టేసుకొని ఒక పాదం వార ఖర్చుతోటి స్టిచ్ అనేది ఇలా వేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. కానీ చిన్న చిన్న టిప్స్ అయితే ఉన్నాయి. ఈ టిప్స్ యూజ్ చేసి స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చి బ్యాక్ డాట్ అనేది మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కనుక బ్యాక్ డాట్ వేయాలి. బ్యాక్ డాట్ వేయడం వల్ల షోల్డర్స్ అనేవి జారకుండా చాలా స్టిప్గా ఉంటాయి ఫ్రెండ్స్. అది ఎలా పడితే అలా కాకుండా ఏ విధంగా వేస్తే మనకి స్టిప్గా ఉంటాయి ఒకసారి చూడండి. షోల్డర్ ఇలా మధ్యకైతే ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఒక 3 ఇంచెస్ పొడవుతోటి డాట్ అయితే వేసేసుకున్నాను నేను. సో ఇలాగా బిగినర్స్ అయితే 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని వేసుకోండి. 3.5 ఇంచ్ వరకు డాట్ పొడవు అయితే ఉంటుంది. మెయిన్ షోల్డర్ అనేది మధ్యకి ఫోల్డింగ్ చేసుకోవాలి. అదే ఇక్కడ మెయిన్ టిప్ ఫ్రెండ్స్. అలా వేయడం వల్ల షోల్డర్స్ అనేది జారకుండా చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్స్ అనేవి ఎలా వేసుకోవాలో మీరు వీడియోలో చూడండి. దానికంటే మనం ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి అంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, 3.5 అలాగే కిందకి డాట్ వచ్చేసి 1/4 అయితే నేను పెట్టుకున్నాను. ఏ సైజు వాళ్ళకైనా ఈ ఎడల్పు అనేది సరిపోతుంది. విక్సులు పట్టి దగ్గర నుంచి 3.5కి అలాగే డాట్ పొడవు అనేది 1/4 అయితే పెట్టుకున్నాను. మనకి ఖర్చు ఒక 1/2 ఇంచు పోతే 2.5 ఇంచెస్ అయితే డాట్ పొడవు వస్తుంది, సరిపోతుంది ఫ్రెండ్స్. ఏ సైజు వాళ్ళకైనా ఈ మెజర్మెంట్స్తో డాట్ అనేది మీరు స్టిచ్ చేసుకోండి. చాలా నీట్గా కప్ షేప్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. మనకి బ్లౌజ్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ అనేది మనం కరెక్ట్గా వేసుకోగలిగితే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇలా ఉంది. అలాగే రెండో వైపు కూడా ఇక్కడికైతే ఉంటుంది. చూడండి, ఇలాగా ఉక్సుల దగ్గర నుంచి 3.5 అలాగే కింద నుంచి 1/4 అయితే నేను డాట్ అయితే ఇస్తున్నాను. అలాగే డాట్ వెడల్పు అనేది 2 ఇంచెస్ అయితే పట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను అది మీకు చూపించలేదు. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 2.5 వరకు పెట్టుకోవచ్చు. కొంతమందికి అయితే 3 కూడా అవసరం అవుతుంది. మీడియం సైజు వాళ్ళకైతే ఒక 2 ఇంచెస్ అనేది సరిపోతుంది. చూడండి, టోటల్గా మనకి బ్లౌజ్ అనేది రెడీ. ఇలాగా ఫ్రంట్ పార్ట్ అని డాట్స్ అని వేసేసుకున్నాం. అలాగే షేప్ పట్టీస్ అని రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా షేప్ పట్టీ, దాని లోపల స్టిప్గా ఉండడం కోసం ఇంకొక లేయర్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా డబుల్ ఫోల్డింగ్లు తీసుకున్నాను నేను షేప్ పట్టీ. దాని సెంటర్లో పెట్టేసి ఇలా పైన స్టిచ్ అనేది వేసేసుకోవడమే. ఇది చాలా సింపుల్ పద్ధతి ఫ్రెండ్స్. బిగినర్స్ అయితే ఇలా ట్రై చేయండి. క్లాత్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈ విధంగా మనం ఫాలో అయిపోతే చాలా ఈజీగా అయిపోతుంది షేప్ పట్టీ అనేది. ఎక్స్ట్రాలని ఇలా నీట్గా కట్ చేసేసుకోవడమే. సో ఇదన్నమాట. ఎక్స్ట్రాలని నీట్గా ఇలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. క్లాత్ తక్కువ ఉన్నప్పుడైతే మనకి అలా వస్తుంది ఫ్రెండ్స్. కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అది అనేది వేరుగా ఉంటుంది ఆ పద్ధతి. అది నా ముందు వీడియోలో అయితే ఉంది, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ తీసుకొని లోపల ఇంకో క్లాత్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఈ టిప్ నచ్చితే ఫాలో అయిపోండి.
చూడండి రెండు అనేవి ఇలా చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రావాలి. కొంచెం ఎక్కువ తక్కువలు అనేవి ఏమి లేకుండా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా చిన్న చిన్న మార్పులు ఎక్కువ తక్కువలు కటింగ్లు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అవి చూసుకోగలిగినప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి షేప్ పట్టీ అనేది నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఖర్చు కనిపించకుండా ఇలా ఒక లేయర్ అనేది వదిలేసి ఒక లేయర్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ అనేది వేసేస్తున్నాను. చూడండి, లోపల లైనింగ్ మనకి ఒక లేయర్ అనేది నేను వదిలేసాను. అలాగే ఇది కూడా చూడండి, ఇప్పుడు ఒక లేయర్ ఇలా పైకి వదిలేసి పైన పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా ఒక లేయర్ వదిలేసి మనం స్టిచ్ చేసుకోవడం వల్ల లోపలికి మడిచి ఆ రెండో లేయర్ అనేది మనం స్టిచ్ చేసుకుంటాం. అలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఖర్చులు అనేవి అసలు కనిపించవు. బిగినర్స్ కూడా ఈజీగా ఫాలో అవ్వచ్చు. చూడండి, ఈ ఖర్చుని ఇలా లోపలికి గోరుతో ప్రెస్ చేశాను అనమాట. తర్వాత పైన ఇట్లా కొంచెం మడిచేసి ఆ స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా షేప్ పట్టి లోడింగ్ అనేది చాలా ఈజీగా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇదిగోండి ఇలాగా పైన స్టిచ్ అనేది లోపల వైపు ఇది చూడండి, ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇలా వచ్చిందనమాట. చూడండి, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. అలాగే రెండోది కూడా ఖర్చులు అనేవి ఇలా లోపలికి అనేవి ఫోల్డింగ్ చేసుకొని కొంచెం ఇలా మడుచుకొని మనకి ఖర్చు వార పైకైతే లోపలికైతే మడుచుకొని పైన స్టిచ్ అనేది వేసేసుకోవడమే. ఇలాగనమాట. ఈ టిప్ కూడా నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు కాజా పట్టీ అనేది మనం వేసుకుందాం. రెండు అనేది మనకు సమానంగా ఉన్నాయి ఫ్రంట్ పార్ట్స్ అనేవి. ఇప్పుడు ఉక్సులు కాజా కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని ఒక 2.5 ఇంచెస్ అయితే పొడవు వెడల్పు ఉండేలా చూసుకొని ఒక క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి కాజాల పట్టీ. ఇలా కొంచెం పైన కింద వైపు మడుచుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఈ ఉక్సులు కాజాలు అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కొంతమంది అయితే రైట్ సైడ్ ఉక్సులు పట్టి వేసుకుంటారు, కొంతమంది లెఫ్ట్ సైడ్ వేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఒకలాగా ఉంటుంది. చూడండి, మీరు చూసుకొని మీకు ఇటు కావాలో అటువైపు అయితే వేసుకోండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ అనమాట. క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇది కాజా పట్టీ కాబట్టి ఇంకో స్టిచ్ అనేది మన పాదవార ఖర్చుతోటి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, అంతే, కాజా పట్టీ అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి, ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టీ అనమాట. ఉక్సులు పట్టీ మనం ఒక 1.5 ఇంచ్ క్లాత్ అయితే వెడల్పు ఉండేలాగా పొడవు క్లాత్ అయితే తీసుకొని కొంచెం ఒక పక్క చివర అయితే మడిచి ఒక పాదం వార ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత క్లాత్ అనేది కింద పెట్టేసి మనకి పైన చూసుకొని ఇలా పైన వైపు అనమాట పెట్టేస్తున్నాను. నేను పెట్టేసి ఇక్కడ ఒక ఫ్రిల్ అయితే ఇస్తున్నాను. ఈ ఫ్రిల్ ఇవ్వడం వల్ల మనకి ఉక్సులు పట్టీ కాజా పట్టీ మన దగ్గర షేప్ దగ్గర లాగకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైన ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను. సో ఇంతే, ఇలా మడుచుకొని లోపలికి ఫినిషింగ్ నీట్గా చూసుకొని ఫైనల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంతే, కాజా పట్టీ కూడా మనకి ఉక్సులు కాజా పట్టీ రెండు రెడీ అయిపోయాయి. చూడండి, ఈ ఎక్స్ట్రాలు అనేవి నీట్గా కట్ చేసుకొని రెండు ఒక లెవెల్లో ఉండేలాగా చూసేసుకోవడమే. చూడండి, మనకి రెండు కరెక్ట్గా ఎక్కువ తక్కువలని ఏం రాకుండా నీట్గా కరెక్ట్గా అయితే వచ్చింది. ఇక్కడ కొంచెం అన్నమాట. చూడండి, రౌండ్ షేప్ అనేది కొంచెం అలా ఇచ్చేయచ్చు. ఒకరవ ఎక్కువ వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏం కాదు. సో అలా కట్ చేసుకొని ఎక్కువ తక్కువలని లేకుండా చూసుకోవాలి. అలాగే ఈ సైడ్ కూడా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలా చూసుకోవాలన్నమాట. మనకి కరెక్ట్గా వచ్చినా కొంచెం తక్కువ వచ్చినా ఇలా ఎక్కువ తక్కువలు ఒక్కరవ వచ్చినా మనం
చంక దగ్గర ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి, నీట్గా వస్తుంది. ఇలా అన్నీ చూసుకుంటూ ఎక్కువ తక్కువలని చూసుకుని నీట్గా కటింగ్ అయితే చేసుకుంటూ మనం బ్లౌజ్ కటింగ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఎవరికైనా ఎక్కువ తక్కువలని కొంచెం కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఎంత సీనియర్ టైలర్స్కి అయినా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇలాంటి లోపాలు అనేవి ఉంటాయన్నమాట. చూడండి, అవన్నీ సరి చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. నెక్ దగ్గర నెక్ జారకుండా ఉండడం కోసం చూడండి, ఒక పాదం వరకు ఖర్చుని లోపలికైతే పట్టిస్తున్నాను. ఇలా పట్టించడం వల్ల షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. సో నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అంతే, పైన ఇంకొక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఒక పాదం వార లోపలికైతే స్టిచ్ చేశాను. నెక్ వైపు స్లోప్ ఇచ్చి మనం ఒక స్టిచ్ చేసుకోవడం వల్ల షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఎక్కువగా షోల్డర్స్ జారుతున్నాయనే కంప్లైంట్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఈ టిప్ అయితే మీరు ఫాలో అయిపోండి. షోల్డర్స్ అనేది జారకుండా చాలా నీట్గా ఉంటాయి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా చూసుకుంటే మనకి కొంచెం ఎక్కువ తక్కువలు ఏమైనా ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఏమైనా ఎక్కువ తక్కువలు వస్తే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 4 లేయర్స్ అనేవి మనకు కరెక్ట్గా ఉండేలా చూసుకొని కొంచెం ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే ఇలా నీట్గా కొంచెం తీసేసుకోవచ్చు. మరీ ఎక్కువ అయితే కట్ చేయకూడదు, కానీ కొంచెమే కాబట్టి మనకి అదేం పెద్ద ప్రాబ్లం అయితే కనిపించదు. బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఏమాత్రం తగ్గదు ఫ్రెండ్స్, చాలా బాగా నీట్గా వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇలా చూసుకోండి. మీరు స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్లో బ్యాక్ ఫ్రంట్ రెండు దాని మీద ఒకటి పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకొని చూసుకొని ఎక్కువ తక్కువ కటింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇవి వచ్చేసి హ్యాండ్స్ మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక పాదమార ఖర్చుతోటి నేను ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. 2 హ్యాండ్స్ అనేవి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సింగిల్ లేయర్ బ్లౌజ్ కాబట్టి మనం హ్యాండ్స్ అనేవి హెమ్మింగ్ చేసుకోవాలి. సో హెమ్మింగ్ చేసుకోవడం కోసం 1 ఇంచ్ అయితే నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇది 1 ఇంచ్ ఉంటుంది. మన కటింగ్లోని 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రాగా అయితే తీసుకున్నాం అనమాట. ఒకసారి కటింగ్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఆ ఫోల్డింగ్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం మనం ఇది హెమ్మింగ్ చేసుకున్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఇలా ఎక్కువ తక్కువలు కూడా లేకుండా షోల్డర్ హ్యాండ్స్ అనేవి ఒకసారి చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ ఉండేలాగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఈ పక్క కూడా చూడండి ఫ్రెండ్స్. బిగినర్స్ అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను ఏ విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను మీకైతే అర్థమవుతుంది. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ అయితే మీరు పాటిస్తూ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనకి రావు. బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ ఎంతో బాగా వస్తుంది. సో నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ రెండు ఎదురెదురుగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం లో అనేది హ్యాండ్ లో అనేది తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఒకటి వెనక్కి ఒకటి ముందుకి అలాగా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఎదురెదురుగా హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టుకొని లో అనేది రెండింటికి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఒక్కోసారి మిస్టేక్ చేస్తూ ఉంటాము, బ్యాక్ సైడ్లో తీసేస్తాము. అలాంటి మిస్టేక్స్ అనేవి జరగకుండా ఉండడం కోసం ఇలా హ్యాండ్స్ పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి జాయింట్ చేస్తున్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది చూడండి, దాని అనేది మీకు కనిపించడం కోసం నేను ఇట్లా చాక్ పీస్తో గీస్తున్నాను. ఈ ఎక్స్ట్రాలు కూడా నీట్గా మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఎక్కువ తక్కువలు అనేవి మనం మార్పులు చేసుకుంటూ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి నేను బ్లౌజ్ హ్యాండ్ అనేది జాయింట్ చేస్తున్నాను. ఇలా పట్టించుకొని ఒక పాదం వరకు ఖర్చుతోటి హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవడమే. ఇప్పుడు మనకి 2 సైడ్స్ అనేవి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా జాయింట్ అనేది అయిపోతుంది. చూడండి, ఇలాగ వస్తుందన్నమాట. అలాగే రెండో వైపు కూడా సెంటర్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ అనేది కిందకి వెళ్ళిపోతుంది, బ్లౌజ్ అనేది పైకి వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటూ ఒకే లెవెల్లో ఖర్చు అనేది పట్టించుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దీని మీద రెండో స్టిచ్ అనేది వేసుకోవడమే. నీట్ ఫినిషింగ్ తోటి ఎక్కువ తక్కువలు ఏమి లేకుండా రెండో స్టిచ్లో సరి చేసుకుంటూ నీట్గా స్టిచ్ అనేది వేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్ అనేవి మనం జాయింట్ చేసుకోవాలి.
అలాగే రెండో వైపు కూడా మనం ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే తీసేసుకొని రెండో వైపు కూడా మనం జాయింట్ అనేది హ్యాండ్స్ అనేది జాయింట్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా ఈజీగా. లైనింగ్ బ్లౌజ్ అయితే 1 అవర్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వితౌట్ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ అన్ అవర్లో నేనైతే స్టిచ్ చేసేసాను. చాలా ఈజీగా ఫాస్ట్గా మనం అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు అయితే ఎక్స్ట్రాలు అనేవి ఏం లేకుండా హ్యాండ్ అనేది రెండో స్టిచ్ కూడా వేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. చాలా ఈజీగా సింపుల్గా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే మనం ఇంట్లోనే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇంతేనమాట, మనకి ఈ విధంగా బ్లౌజ్ 2 హ్యాండ్స్ అని మనం జాయింట్ చేసాం. ఇప్పుడు వచ్చేసి మెడ పీస్ అనేది వేసుకుందాం. చాలామంది అయితే లాస్ట్లో మెడ పీస్ వేస్తుంటారు ఫ్రెండ్స్. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే నెక్ అనేది జారుతుంది. నెక్ సాగడం వల్ల నెక్ అయితే జారుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే హ్యాండ్స్ జాయింట్ చేసినమాట నెక్కి మనం మెడ పీస్ అనేది వేసేసుకోవాలి. లాస్ట్లో సైడ్ జాయింట్లు వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్స్ అనేవి జారవు, నెక్ అనేది సాగకుండా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. లాస్ట్ అంత బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మడికి నెక్ పీస్ అనేది వేయొద్దు ఫ్రెండ్స్, ముందే వేసేయండి. లాస్ట్లో సైడ్ జాయింట్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలాగ క్రాస్ ముక్కలు అనేవి నేను ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని క్రాస్ పీస్లు అనేవి తీసుకున్నాను. అవన్నీ ఇలా 1 by 1 జాయింట్లు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నెక్ పీస్ కోసం నేను రెడీ చేసుకున్న పీస్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం నెక్కి మెడ పీస్ అనేది ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడి నుంచి పాదం వార ఖర్చుతోటి మెడ పీస్ అనేది నేను జాయింట్ చేసుకుంటున్నాను. చూడండి, అంతా ఒకే లెవెల్లో పాదం వార ఖర్చుతోటి మెడ పీస్ అనేది ఇట్లాగా జాయింట్ అయితే చేసేస్తున్నాను. మెడ పీస్ క్రాస్ పీస్ తీసుకోవడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. స్క్వేర్ నెక్కి అయితే మనం స్ట్రైట్ పీస్ తీసుకుంటాము. ఇది క్రాస్ రౌండ్ నెక్ కాబట్టి ఖచ్చితంగా క్రాస్ పీసెస్ అనేవి తీసుకోవాలి. చూడండి, పాదం వార ఖర్చుతోటి నేను ఇలా నీట్గా అంతా సర్దుకుంటూ ఒకే లెవెల్లో వచ్చేలాగా నెక్కి మెడ పీస్ అనేది నేను జాయింట్ చేసుకుంటున్నాను. చివర కటింగ్ అయితే చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా రఫ్ ఇచ్చేయడమే. ఇప్పుడు వచ్చేసి మనం జాయింట్ చేసుకున్న మెడ పీస్ని ఇట్లా ఫోల్డింగ్ లోపలికి ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఇలాగా చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైన అనేది నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అది చివరి అంచులో వచ్చేలాగా. ఇది కూడా ఒక పాదం వెడల్పు ఉండేలాగా, ఎక్స్ట్రా అయితే వద్దు, పాదం వెడల్పు ఉండేలాగా ఆ మెడ పీస్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మొత్తం ఒకే లెవెల్లో వచ్చేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం హెమ్మింగ్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాదం వార ఖర్చుతోటి ఒకే లెవెల్లో మనం మెడ పీస్ అనేది ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ మెయిన్ స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావడమే. ఇలా చేయడం వల్ల నీట్గా నెక్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. హెమ్మింగ్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఎలా ఉంది మన ఫినిషింగ్ అనేది. సో అయిపోయిందనమాట. నెక్ మెడ పీస్ అయితే వేసేసాను. చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్లు. సైడ్ జాయింట్కి వచ్చేసి మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ తోటి ఎలా మెజర్ చేసుకొని సైడ్ జాయింట్లు అనేవి వేసుకోవాలో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు మనకు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ని మధ్యకి ఫోల్డ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఇచ్చారు చూడండి ఆది బ్లౌజ్. ఈ ఆది బ్లౌజ్ని ఇట్లా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఇంకా సెంటర్ దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలి. చూడండి, సెంటర్ దగ్గర నుంచి ఇలా పట్టుకున్నప్పుడు ఇదిగో మీకు చూడండి ఇక్కడికి వచ్చిందనమాట. సో ఇక్కడ ఒక మార్క్ చేసుకొని అలాగే ఇటు కూడా ఇక్కడికి మార్క్ చేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ కూడా కాజాల వైపు అయితే కాజాల వైపు, ఉక్సుల వైపు అయితే ఉక్సుల వైపు చూసుకొని మనం ఇలా మార్క్ చేసుకోవాలి.
అలాగే హ్యాండ్స్ కూడా నీట్గా పట్టుకొని మన ఆది బ్లౌజ్లో హ్యాండ్స్ ఎలా ఉన్నాయో అలాగే కరెక్ట్గా ఫస్ట్ కుట్టు దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చంక అనమాట. చంక దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 3 మార్కింగ్లు కలుపుకుంటూ స్టిచ్ అనేది వేసేయాలి ఫ్రెండ్స్. ఒకసారి చాక్ పీస్తో మీకు గీసి లైన్ అనేది చూపిస్తాను. లైన్ మనకు చాలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. అప్పుడే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఇలా వస్తుందన్నమాట. చూడండి, ఈ లైన్ మీదే మనకు స్టిచ్ అనేది వచ్చేస్తుంది. మనకి సైడ్ జాయింట్లు ఎప్పుడైతే నీట్గా స్ట్రైట్గా వస్తాయో అప్పుడే మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ రఫ్ ఇచ్చేస్తున్నాను. ఇదన్నమాట. ఇప్పుడు చివరికి వచ్చి ఇంకో స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చివరికి వేసేసి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలాగ నీట్గా కటింగ్ చేసి తీసేసుకోవడమే. మనకు ఖర్చు ఎంత కావాలనే దాన్ని బట్టి చివర నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. పక్కనే ఇంకా ఒక పాదం వార ఖర్చుతోటి ఇంకో స్టిచ్ అనేది వేసేస్తున్నాను. అలాగే ఇంకో స్టిచ్ అనమాట. 3 స్టిచ్లు అయితే నేను వేసేస్తాను అనమాట. చూడండి, ఇలా సైడ్ జాయింట్లు అనేవి అయిపోయినాయి ఒక పక్క. ఇదే విధంగా రెండో వైపు కూడా మనం సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇందాక ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఇది కాజాల వైపు అనమాట. కాజాల వైపు కూడా ఇలా పట్టుకొని ఇక్కడికి మార్క్ చేసుకున్నాను. నడుం దగ్గర ఒక చిన్న రఫ్ అయితే ఇచ్చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని బార్కి స్టిచ్ అనేది వేసేయడమే. ఇందాక ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా చూడండి. ఎంతో ఈజీగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, పర్ఫెక్ట్గా వరుసగా 3 స్టిచ్లు అనేవి వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఖర్చు కోసం నీట్ ఫినిషింగ్ కోసం చివరి ఇంకో స్టిచ్ చేసి ఎక్స్ట్రాలు అనేవి నీట్గా కటింగ్ అయితే చేస్తున్నాను. సో టోటల్గా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చింది. నడుము అనేది ఒకసారి ఇలా మెజర్ చేసుకొని చూసుకుంటే తెలిసిపోతుంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది. చూడండి, ఖచ్చితంగా చాలా నీట్గా వచ్చింది, సరిపోయింది. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది. చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చిందో. ఇది వచ్చేసి మెడ పీస్ అనమాట. మనం ఇందాక మెడ పీస్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా అంతా ఇలా బ్లౌజ్ అనేది కట్ అవ్వకుండా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి, అప్పుడు నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ మెడ పీస్ అనేది నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. టోటల్గా మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, చివరిలో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీరు చూసేయండి. అంతే, టోటల్గా మనకు బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. కటింగ్ వీడియో కావాలంటే నా ప్రీవియస్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. చూడండి, బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది. హెమ్మింగ్ చేసి ఉక్సుడు కాజాలు కూడా వేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.